हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ లేకపోతే మనకు కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు। కాబట్టి మనం జీర్ణ వ్యవస్థ బాగుండేలాగా మనం తీసుకునే ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చూసుకోవాలి। గ్యాస్, కడుపుబ్బరం, అజీర్ణం, కడుపు నొప్పి వంటి సమస్యలు ఏమీ లేకుండా చూసుకోవాలి। దీనికోసం మనం వంటింట్లో ఉండే వస్తువులు చాలా బాగా సహాయపడతాయి। మనం మందుల జోలికి వెళ్లాల్సిన అవసరం లేదు। వాటిలో జీలకర్ర మన వంటింటిలో పోపుల డబ్బాలో ఉంటుంది। ఇది జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది। వీటిలో ఉండే స్వాద నిరోధక లక్షణాలు గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తాయి। జీలకర్రను కాస్త నీటిలో నానబెట్టి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు, లేదా నీటిలో ఉడికించి వడగట్టుకుని తాగవచ్చు। జీలకర్రను ఏ విధంగా తీసుకున్నా మంచి ఉపశమనం లభిస్తుంది। జీలకర్రలో జీర్ణ ఎంజైమ్ల స్రావాన్ని ప్రేరేపించే లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి। మనం వంటింట్లో రెగ్యులర్గా జీలకర్రను వాడతాం కాబట్టి గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలకు జీలకర్రను నిరభ్యంతరంగా వాడవచ్చు। జీలకర్ర జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది। దాంతో మలబద్ధకం వంటి సమస్యలు కూడా ఉండవు। ఒక అర స్పూన్ జీలకర్రను ఉపయోగిస్తే సరిపోతుంది। ఇక ఆ తర్వాత మెంతులు కూడా మన వంటింటిలో సులభంగా అందుబాటులో ఉండేవే। మెంతులలో ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుండేలా చేసి శరీరంలో ఉన్న హానికర విషాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది। అంతేకాకుండా కడుపులో మంట, గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలు రాకుండా చేస్తుంది। మెంతులను ఒక అర స్పూన్ మెంతులను నానబెట్టి మెంతులను తింటూ ఆ నీటిని తాగవచ్చు, లేదా మెంతులను ఉడికించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు, లేదా అలానే నోట్లో వేసుకుని తినవచ్చు। మెంతులను ఏ విధంగా తీసుకున్నా మంచి ఫలితమే కనబడుతుంది। అంతేకాకుండా అధిక బరువు సమస్య, కొవ్వు కరిగించడానికి కూడా చాలా ఎఫెక్టివ్గా మెంతులు పనిచేస్తాయి। ఇక ఆ తర్వాత యాలకులు చాలామంది నోట్లో వేసుకుంటారు నోటి దుర్వాసన తగ్గుతానికి। అలాగే గ్యాస్, కడుపుబ్బరం, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది। జీర్ణక్రియ కోసం సమర్థవంతమైన ఎంజైములను విడుదల చేయడానికి సహాయపడుతుంది। చాలా మంది భోజనం తర్వాత ఒక యాలకను నోట్లో వేసుకుని నములుతూ ఉంటారు, ఎందుకంటే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుందని। అలా అయినా తీసుకోవచ్చు, లేదా ఒక యాలకను చితక్కొట్టి నీటిలో వేసి ఒక 4 నుంచి 5 గంటలు నానబెట్టి ఆ నీటిని తీసుకోవచ్చు, లేదా పొయ్యి మీద పెట్టి ఉడికించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు। యాలకులను ఏ రూపంలో తీసుకున్నా మంచి ఫలితమే కనబడుతుంది। జీర్ణ సంబంధ సమస్యలైన గ్యాస్, కడుపుబ్బరం, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది। ఇక అల్లం, మనం ప్రతిరోజు వంటల్లో అల్లం వాడుతూనే ఉంటాం। అల్లంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి। ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి అద్భుతాన్నే చేస్తుంది। కడుపు నొప్పి తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది। అల్లం గొప్ప నొప్పిని తగ్గించే రసాయన సమ్మేళనాలను కలిగి ఉండటమే కాకుండా శరీరంలో రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది। మనం అల్లంను కూరల్లో వేసుకుంటూ ఉంటాం, ఉప్మా వంటి వాటిలో। అలాగే అల్లంతో కషాయం పెట్టుకుని తాగవచ్చు। అల్లంను ఎలా తీసుకున్నా మనకు వెంటనే ఉపశమనం కలుగుతుంది। అల్లంలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి। అల్లం టీలో వేసుకుని కూడా తాగవచ్చు। ఇక లవంగాల్లో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి। లవంగాలలో యుజనల్ అనే సమ్మేళనం ఉండటం వలన గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది। క్రిమినాశక, యాంటీ ఆక్సిడెంట్, అనర్జిక్ లక్షణాలు ఉండటం వలన లవంగాలను తీసుకోవటం వలన అన్ని రకాల సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది। గ్యాస్ ఏర్పడకుండా, మలబద్ధకం సమస్య తగ్గించడానికి, అల్సర్ వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది। ఒక లవంగం బొగ్గను పెట్టుకోవచ్చు, లేదా లవంగాల నీటిని తయారు చేసుకుని తాగవచ్చు। లవంగాల నీటిలో నానబెట్టి 4 నుంచి 5 గంటలు అయ్యాక వడగట్టుకుని తాగవచ్చు, లేదా లవంగాలను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టుకుని తాగవచ్చు। ఎలా తీసుకున్నా మంచి ప్రయోజనమే కనబడుతుంది। ఇక మనం మసాలాగా వాడే దాల్చిన చెక్కలో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి। మనం తీసుకునే ఆహారంలో పోషకాల శోషణ, అలాగే జీర్ణక్రియను మెరుగుపరచడానికి
దాల్చిన చెక్క చాలా బాగా సహాయపడుతుంది. దాల్చిన చెక్కలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. జీర్ణాశయాంతర పేగులలో ఇన్ఫెక్షన్ నివారించడానికి సహాయపడుతుంది. మనం దాల్చిన చెక్కను కషాయం రూపంలో తీసుకోవచ్చు, లేదా మరిగే నీటిలో చిటికెడు దాల్చిన చెక్క పొడి కలుపుకొని తీసుకోవచ్చు. దాల్చిన చెక్క ఎలా తీసుకున్నా మనకు కడుపుబ్బరం, గ్యాస్, జీర్ణ సంబంధ సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయి. కాబట్టి దాల్చిన చెక్కను కూడా మనం మిస్ చేయకూడదు. ఇక ఆ తర్వాత మిరియాలు. మనం మిరియాలను కూడా రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం. కొంతమంది ఘాటుగా ఉంటాయని వాడటానికి ఇష్టపడరు, కానీ మిరియాలు జీర్ణ ప్రక్రియను సులభతరం చేస్తాయి. మిరియాలలో ఉండే పెపరిన్ అనే సమ్మేళనం కడుపులోని ఎంజైమ్ల ప్రేరణను ప్రోత్సహించి మనం తీసుకునే ఆహారం నుండి ప్రోటీన్ల జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉండేలా చేసి గ్యాస్, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. కడుపుబ్బరం వంటి సమస్యలు కూడా ఉండవు. చాలామంది ఘాటుగా ఉంటుందని తినరు, కానీ ఈ మిరియాలను తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలగడమే కాకుండా ముఖ్యంగా జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ ఉండవు. ఇక ఆ తర్వాత సోంపు. చాలామంది మనలో భోజనం అయ్యాక కాస్త సోంపు నోట్లో వేసుకుని నములుతూ ఉంటారు. ఎందుకంటే మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది అని ఒక నమ్మకం. ఆ నమ్మకం నిజమే. మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవ్వాలి అంటే సోంపు తీసుకోవాల్సిందే. సోంపు శోషరస వ్యవస్థకు గొప్ప సహాయకారిగా ఉంటుంది. అంతేకాకుండా కడుపు నొప్పి, ప్రేగులు ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలు ఏమీ ఉండవు. అలాగే మలబద్ధకం వంటి సమస్యలు కూడా ఏమీ లేకుండా మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవడానికి చాలా బాగా సహాయపడుతుంది. కాబట్టి సోంపును భోజనం అయ్యాక కాస్త తినటం మంచిదే. ఇక ఆ తర్వాత తిప్పతీగ. దీనినే గిలోయ్ అని కూడా పిలుస్తారు. ఇది ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇది కూడా జీర్ణ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వల్ల జీర్ణక్రియ ప్రక్రియలో చాలా బాగా సహాయపడుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాటం చేసి గ్యాస్, కడుపుబ్బరం, మలబద్ధకం, కడుపు నొప్పి వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. ఈ మధ్యకాలంలో ఈ తిప్పతీగ వాడకం కూడా చాలా పెరిగింది. అంతేకాకుండా రక్తాన్ని శుద్ధి చేయడానికి కూడా ఇది చాలా బాగా సహాయపడుతుంది. ఇక వెల్లుల్లి. మనం రెగ్యులర్గా వెల్లుల్లిని వంటల్లో వాడుతూ ఉంటాం. వెల్లుల్లిలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వివిధ ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబయాటిక్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన కడుపుకి సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గించడానికి బాగా పనిచేస్తుంది. కాకపోతే రోజులో ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకోవాలి, పచ్చిగా తీసుకోకూడదు. దీన్ని ఒక వెల్లుల్లి రెబ్బ తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నీటిలో వేసి బాగా మరిగించి వడగట్టి తీసుకోవాలి. వెల్లుల్లి వాసన పడని వారు దానిలో కొంచెం తేనె కలుపుకొని తాగవచ్చు. అప్పుడు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనం గ్యాస్ సమస్య కాస్త అనిపించినప్పుడు ఇప్పుడు చెప్పిన ఈ హెర్బ్స్ అంటే మూలికల్లో ఏదైనా సరే ఒక దానిని మీరు పాటిస్తే చాలా ఎఫెక్టివ్గా పనిచేసి గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలు అన్నీ దూరం అవుతాయి. కాబట్టి ఇప్పుడు చెప్పిన అన్నీ మనకి వంటింటిలో సులభంగా అందుబాటులో ఉండేవే. కాబట్టి గ్యాస్ సమస్య వచ్చినప్పుడు వెంటనే ఈ రెమెడీస్ని ఫాలో అయితే మంచి ప్రయోజనం కనబడుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.